బలమైన ఇనుప కడ్డీలు లేకుండా వంతెనను నిర్మిస్తే ఏమవుతుందో తెలుసా? ఇది ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవడానికి ఒక హైవే వంతెనను సరైన పద్ధతిలో ఎలా నిర్మిస్తారో ఇక్కడ చూడండి. మొదట కార్మికులు భూమి లోపల దాదాపు 250 అడుగుల లోతు వరకు లోతైన పునాది రంధ్రాలను డ్రిల్లింగ్ చేస్తారు. నిర్మాణ స్థలంలో సుమారు 30 టన్నుల బరువున్న భారీ ఇనుప కడ్డీల బోనును సిద్ధం చేస్తారు. వంతెన స్తంభం కూలిపోకుండా ఆపే అత్యంత ముఖ్యమైన భాగం ఈ స్టీల్ ఫ్రేమ్ వర్క్ మాత్రమే. ఆ స్టీల్ కేస్ ను డ్రిల్ చేసి రంధ్రంలోకి దించి దానిని కాంక్రీట్ తో నింపుతారు. నీటి అడుగున కాంక్రీట్ కారిపోకుండా ఉండడానికి పైపు ద్వారా కింద నుంచి పైకి కాంక్రీట్ పోస్తారు. దీని వల్ల కాంక్రీట్ నిండుతున్న కొద్దీ నీరు మరియు వ్యర్థాలు పైకి నెట్టబడతాయి. నేలపైన వెంటనే స్తంభాన్ని నిర్మించరు. దీని బదులుగా అనేక పైల్స్ పై భాగాలను కలుపుతూ ఒక భారీ కాంక్రీట్ పైల్ క్యాప్ ను పోస్తారు. ఇది అన్నిటిని కలిపి ఒక బలమైన పునాదిగా మారుతుంది. ఈ పద్ధతిలో నిర్మించిన వంతెన స్తంభం చాలా బలంగా ఉంటుంది. ఎంతటి భారీ వరదలు వచ్చినా దానిని పడగొట్టడం చాలా కష్టం. ఖచ్చితంగా ఇంతటి బలానికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్మాణానికి ఒక్కో అడుగుకు సుమారు 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది.